నెక్స్ట్ ఈ నెల ఆగస్ట్ నెల నెక్స్ట్ నెలకి 1,00,000 నా టార్గెట్ చేస్తూ ఈ బిజినెస్ డెవలప్మెంట్ చేయాలని నా కోరిక. నెక్స్ట్ ఇయర్కి, నెక్స్ట్ ఆగస్ట్కి. నెక్స్ట్ ఆగస్ట్కి సార్ రైట్. అని గోల్ పెట్టుకొని నా టీం చేస్తున్నాను సార్. నెక్స్ట్ నేను అంతకు ముందు చాలా కంపెనీల్లో చేశాను సార్. ఏ కంపెనీలో కూడా నేను ఒక 500 కూడా తీసుకోలే. ప్రతి కంపెనీలో చేరి ₹1,000 ఖర్చు పెట్టుకున్నాను, కానీ ఒక్క కంపెనీలో కూడా 5,000 నేను తీసుకున్న ఇది లేదు. మన విస్టేజ్ లో నేను 3 నెలల్లో ఇంత ఇన్కమ్ తీసుకున్నాను అనే ఉద్దేశంతో మన ప్రోడక్ట్ దమ్మున్న ప్రోడక్ట్ అని నేను జనాలకి తీసుకెళ్తున్నాను. అదే కూడా మన గ్రూప్ లో ఉన్న మిత్రులందరూ కూడా మీటింగ్ వెళ్ళేటప్పుడు మనం కొన్ని ప్రోడక్ట్ తీసుకెళ్ళి డెమో ఇస్తే తప్ప మన విస్టేజ్ గురించి తెలియదు. మనం పొద్దున్న ఇంకా సాయంకాలం ఇంకా వింటారే కానీ తర్వాత ఏం దాన్ని ఇది తెలీదు. మనం ప్రోడక్ట్ ఎత్తుకొని పోయి డెమో ఇస్తే తప్ప వాళ్ళకి అవగాహన రాదు. అదొకటి చేయాలని నేను టీం అందరినీ కోరుతున్నా. అలాగే నేను RCM లో కూడా చేశాను. బోర్డ్ మై ట్రిప్ చేశా, ఐరిచ్ చేశా. ఏ దీంట్లో కూడా మొన్న ఐరిచ్ RCM లో ఫైనల్ ఇన్కమ్ ₹47 వచ్చిందండి. నేను చాలా చెప్పుకోనికి కూడా చిగ్గుగా ఉంది నాకు. ₹47 వచ్చింది నా టీం ద్వారా అని చెప్పే కూడా అన్న పిలిచి చెప్తే నేను పోయి మా విస్టేజ్ లో ఇంత వచ్చిందండి అని నేను అన్నతో మాట్లాడాను. అలాగే మన టీం కూడా వేరే కంపెనీలు దండిగా ఉన్నాయి. అవన్నీ వచ్చి మనకి ఎన్ని చెప్పినా కూడా మనము మన విస్టేజ్ గురించి మాట్లాడి మనం కూడా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అని నా ఉద్దేశం సార్. రైట్ సార్. ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, మీరు మీకు ఫస్ట్ నేను ప్లాన్ చెప్పినప్పుడు, చెప్పడానికి ట్రై చేసినప్పుడు మీరు అన్నమాట, సార్ ఇవన్నీ దండిగా చూసినాను, నేనైతే. నేను చేయనన్నాను సార్. రైట్. ఇలాంటివన్నీ నేను చాలా చేసినాను సార్, నాకు చెప్పొద్దండి. అసలు నేను మిమ్మల్ని చూస్తే గాడి కూడా ఎస్లేటర్ దిగి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు జూమ్ మీటింగ్ లింక్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు విందాం అనే దీంతోనే చేస్తుంటాం సార్ ఇప్పుడు. రైట్. సో ఏం జరిగింది ఈ మధ్యలో? ఇప్పుడు మీరు నన్ను చూసి పారిపోయిన దానికి, తర్వాత మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని బిజినెస్ రావడానికి మధ్యలో మీకు ఏం రియలైజేషన్ జరిగింది? ఎట్లా మీరు మీ ఆలోచన మారింది? నా ఆలోచన ఇంట్లో ప్రతి ప్రోడక్ట్ వాడుతుంటే మా భార్య నాకు టెస్ట్ మనీగా అన్ని ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళే టెస్ట్ చేసి చెప్పినారు. అప్పుడు ఇంకా మేము కంటిన్యూగా ప్రతి ప్రోడక్ట్ వాడినాం సార్ ఇంట్లో. టోటల్ ఇప్పుడు మా ఇంట్లో ఏం వాడినా కూడా పొద్దున్న ఇంకా నైట్ పనుకునేది ఇంకా విస్టేజ్వే వాడుతున్నాం సార్. అగ్రికల్చర్వి వాడిచ్చాము. రైతులే వాళ్ళు బాగున్నాయి విస్టేజ్ కంపెనీలో అని వాళ్ళ ద్వారా మేము వీడియో కూడా తీసుకున్నాము. దాని ద్వారా నేను విస్టేజ్ లో బాగుంది అనే ఉద్దేశంతో నేను జర్నీ స్టార్ట్ చేసినాను సార్. వెరీ గుడ్. సో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి వెస్టీజ్లో? ఇప్పుడు చాలామంది రకరకాలుగా చెప్తారు, కార్లు కావాలి, లేకపోతే మంచి లగ్జరీ లైఫ్ కావాలి, మంచి ఫ్యూచర్ కావాలి. సో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి వెస్టీజ్లో? విస్టేజ్ లో ప్రతి టీం వర్క్ చేసేదే నాకు నచ్చింది సార్. ఓకే. నేను వేరే దీంట్లో ఏది చేసినా నేను సింగల్ పోయి ఓన్ గా ఇచ్చేస్తుంటా సార్. ఇప్పుడు నా టీం ప్రతి ఒక్కరు నాకు ఏం హెల్ప్ కావాల్సిన విస్టేజ్ లో అదే నాకు చాలా నచ్చింది సార్. విస్టేజ్ ఓకే, టీం వర్క్. టీం వర్క్ తో నాకు ముందుకెళ్తున్నాననే భావంతో నేను ఇచ్చేస్తున్నాను సార్.
వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీరు ఒంటరిగా పనిచేయాల్సిన అవసరం లేదు. టీమ్ మీ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటూ మీకు సపోర్ట్ చేస్తున్నారు. అవును సార్. రైట్. సో వెస్టీజ్ బెనిఫిట్స్లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? ఇప్పుడు ఆ, మనకి డబ్బు పరంగా కానివ్వండి, లేకుంటే ఫ్యూచర్ జనరేషన్స్ అనో, లేకపోతే నాకంటే ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్తుంటాను. సో 3 జనరేషన్ ఇన్కమ్ నాకు బాగా నచ్చింది. సో మీకేం నచ్చింది దీంట్లో, ఈ బిజినెస్లో? నాకు త్రీ ఇన్కమ్ జనరేషనే సార్. నాకు త్రీ ఇన్కమ్ జనరేషన్ అంటే నేను చదువులే, నా కొడుకు చదువు అంత మాత్రమే ఉంది. నెక్స్ట్ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశం. త్రీ ఇన్కమ్ జనరేషన్ మీరు ఆ ప్లాన్ చెప్పిన తర్వాతే నేను ఈ స్టేజ్ జర్నీలోకి వచ్చాను సార్. గ్రేట్. నాకు కూడా ఆ ఆ ఉద్దేశమే నాకు కూడా బాగుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మంజునాథ్ రెడ్డి గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు త్వరగా సిల్వర్ అయ్యి ఒక ఎల్ఓబితో మంచి ఇన్కమ్ తీసుకోవాలి. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో నెక్స్ట్ ఆగస్ట్ కల్లా, 2026 ఆగస్ట్ కల్లా నెలకి కనీసం అంటే ₹1,00,000 పైన ఆదాయం తీసుకోవాలి. సో మీ టీంలో మీ లీడర్స్ అందరినీ కూడా మీరు డెవలప్ చేసుకుంటూ ఒక గొప్ప ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ది వెరీ బెస్ట్ మంజునాథ్ రెడ్డి గారు. సో ఓకే. మంజునాథ్ రెడ్డి గారి అప్లైనరు రాజు సార్ ఉన్నారు. ఆ, రాజు సార్ మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ టీమ్ లీడర్స్. చెప్పండి సార్. రైట్, మీ టీం గురించి, మంజునాథ్ రెడ్డి గారి సక్సెస్ గురించి మీరు 2 మాటలు. ఓకే, మొదటగా ఈ వెస్టేజ్ కుటుంబంలో ఉండి జూమ్ మీటింగ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. మన వెస్టేజ్ లాంగ్వేజ్ ప్రకారం పోవాలంటే ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. ఇక్కడ వెస్టేజ్ లో మనం జాయిన్ అయిన తర్వాత నేను ఒకసారి మై సెల్ఫ్ చెప్తానండి. నా పేరు రాజు, నేను వెలుగులో సీసీగా పనిచేస్తున్నాను, వెలుగు ఆఫీస్ హిందూపూర్. వెస్టేజ్లో నేను డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా 8%, తర్వాత 12%, తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయి ఉన్నాను. లాస్ట్ మంత్ 14,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను. ఈ మంత్ 22,000 ఇన్కమ్ వచ్చిందండి. ఇట్ ఈజ్ మై సెల్ఫ్. ఓకే, తర్వాత ఇందులో నేను ఏమి చూసి కనెక్ట్ అయ్యానంటే, ఇందులో మనం మామూలుగా మన ఇంటికి, మన వంటకి, మన ఒంటికి అవసరమయ్యే ఏవైతే నిత్యావసర సరుకులు ఉంటాయో అవి మనం బయట కొనుక్కుంటే అనారోగ్యం తప్ప ఇంక వేరే బెనిఫిట్ ఏమి ఉండదు. కానీ అదే షాప్ మార్చి మనం ఇక్కడ కొనుక్కున్నట్టయితే ఎన్ని లాభాలు ఉన్నాయో వన్స్ అగైన్ మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఆ, ఇప్పుడు మనకు ఎంఆర్పి నుంచి డిస్కౌంట్ రేట్లు ఉంటాయి 10 నుంచి 15%. అదేవిధంగా కన్సిస్టెన్సీ ఆఫర్ 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ ఉంటుంది. తర్వాత 10% ప్రొడక్ట్ వోచర్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇంటర్నేషనల్ హై క్వాలిటీ ఉంటుంది మన ప్రోడక్ట్. జీరో కెమికల్, జీరో సైడ్ ఎఫెక్ట్. ప్లస్ ఇవి వాడడం వల్ల మనకు ఆదాయం కూడా ఇందులో వస్తుందని చెప్పి నేను మా టీంని, మనకు తెలిసిన వాళ్ళకి, నాకు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళందరినీ జాయిన్ చేసే ఆ సందర్భంలో మంజునాథ్ రెడ్డి అన్నగారిని కూడా మేము దాదాపు 1 మంత్ వెంటాడడం జరిగింది. మమ్మల్ని చూసినప్పుడల్లా బైక్ స్టార్ట్ చేసుకుని మా చేతికి దొరుక్కోకుండా అన్న వెళ్ళిపోయేవారు. ఎప్పుడు దొరికినా ఈ వెస్టేజ్ గురించి చెప్తే, ఇవన్నీ చాలా చూసినాం సార్, ఇవన్నీ కట్టించాలా, నెట్వర్క్ బిజినెస్ మేము చేయలేము, ఇవన్నీ చెప్పే మోసము, జనాలు ఎవరు నమ్మరు అని చెప్పి మమ్మల్ని చూస్తేనే వెళ్ళిపోయే అంత అలా వెళ్ళిపోయేవాడు. మేము ఒకరోజు టీ షాప్లో కూర్చొని క్లియర్ కట్గా ఇందులో అన్నకి అవగాహన కల్పించడం జరిగింది. అంటే ఇందులో ఎవరిని మనం డబ్బులు కట్టించడం అవసరం లేదు. ఇందులో జాయిన్ అవ్వడానికి కూడా మనం ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. బలవంతంగా ఎవరితోనో కొనిపించాల్సిన అవసరం కూడా లేదు. కిట్ సిస్టమ్ లేదు. మనకు బాస్ ఉండరన్నా, మీరు ఫ్రీగా జాయిన్ అయ్యి మీకు ఏం అవసరమో అవి కొనుక్కుంటే చాలు, మన జీవితాలు, మన లైఫ్ మారుతుందని చెప్పి ఒకరోజు ఫ్రీగా చెప్పడంతో సరేలే అని చెప్పి జాయిన్ అవ్వడం జరిగింది. అన్న జాయిన్ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి ఏదో మళ్ళీ ఫుడ్ క్రీమ్ తీసి ఇవ్వడము, తర్వాత అది మేల్ అవ్వడము, మళ్ళీ బాగేపల్లి నుంచి ఎవరినో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకురావడము, వాళ్ళకి ఏదో థైరాయిడ్కి మెడిసిన్ ఇవ్వడము,
తర్వాత కొంతమంది ఎరువులు మన గ్రాన్యువల్స్ ఇప్పించడము, ఇలా గ్రూప్లకు జాయిన్ చేసుకుంటూ రోజుకి ఒకరిని ఇద్దరిని క్లాస్కి మొత్తం పిలుచుకొని పోయి క్లాస్ చెప్పడము, ఆ రైతులకి గ్రాన్యువల్ ఎరువులు ఇప్పించడము, ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి హెల్త్ సప్లిమెంట్లు ఇప్పించడము, ఇలా దాదాపు 2 months కష్టపడినారు అన్న. ఈరోజు వెస్టేజ్ నుంచి 9,300 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారంటే నిజంగానే నేను జాయిన్ చేసిన వ్యక్తి నా ద్వారా 9,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారంటే నాకు నిజంగానే చాలా ఆనందంగా ఉంది. వెలుగు ఆఫీసులో ఉండి నేను ఎవరికి ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాను, కానీ ఇక్కడ ఇందులో ఎంతమంది మేము ఉత్సాహంగా ఇందులో వెస్టేజ్లో పని చేయగలుగుతామంటే అంతమందికి 9,000 కాదు సార్ అన్న. ఈ మంత్లో సిల్వర్ కూడా అయ్యి ఈ మంత్ 20 నుంచి 30,000 తీసుకునే అవకాశం ఉంది మంజునాథ్ రెడ్డి గారు. ఇందులో నా టీం ఇప్పుడు 383 మంది ఉన్నారు. ఈ 383 మంది కూడా అందరూ మంజునాథ్ రెడ్డి అన్నలాగా నెక్స్ట్ మంత్ 9,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలని చెప్పి అందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా ఈజీ. మనమేమి ఇక్కడ పేస్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు, సోపులు అమ్మాల్సిన అవసరం లేదు, ఎవరితో డబ్బులు కట్టేయాల్సిన అవసరం లేదు, ఎవరికి కిట్ సిస్టమ్ పెట్టాల్సిన అవసరం రూలే అసలు లేదు. సింపుల్. మనం వాడటం, మనకు నచ్చినవి రెఫర్ చేయడం అంతే. రెఫర్ చేయడం ఎలా అంటే మనకు నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చితే మనం చెప్పినాం అనుకోండి, వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఐడి చేసి వాళ్ళ ఐడి ద్వారా బిల్లు చేసినామంటే వాళ్ళకి ఎంఆర్పి నుంచి 10 నుంచి 15 డిస్కౌంట్ వస్తుంది. కన్సిస్టెన్సీ ఆఫర్లకు ఎలిజిబుల్ అవుతారు. 10% ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. మళ్ళీ వాళ్ళు చేసిన బిజినెస్ పైన 10 నుంచి 16% క్యాష్ బ్యాక్ వాళ్ళ అకౌంట్లోకి పడేటట్టు ఉంటుంది. అంటే ఇన్ని బెనిఫిట్లు ఇస్తూ వాళ్ళకి ఆరోగ్యం ఇస్తూ మళ్ళీ ఆదాయం ఇచ్చేది కంపెనీ ఎక్కడా లేదు సార్. ఇలాంటి కంపెనీ జస్ట్ మనం చెప్పడం అంతే. సింపుల్గా ఎంతో మంది ఎన్నో హాస్పిటల్స్కి రెఫర్ చేస్తుంటారు, ఏదో స్కూల్కి రెఫర్ చేస్తుంటారు, ఎక్కడైనా హాస్పిటల్కి, స్కూల్స్కి, శారీ షాప్కి గోల్డ్ కొనాలంటే వెళ్తూ ఉంటారు. ఎంతమంది మనకు తెలిసిన షాపులకు మనం రెఫర్ చేసి ఉంటాం, కానీ అక్కడి నుంచి మనకి చిల్లి గవ్వంతు కూడా మనకి హెల్ప్ ఉండదు. మనము రెఫర్ చేయడం తప్ప మనకేమి రిటర్న్ మనకి ఏది కూడా బెనిఫిట్ ఉండదు. ఇందులో అదే మనము హెల్ప్ ఇక్కడ చేసినామంటే ఫ్రీగా మనకు ఆదాయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. 3 తరాల ఆదాయం అనేది ఎక్కడా లేదు సార్. ఇక్కడ మన కంపెనీ కేవలం ఏం చెప్తుందంటే మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు డిస్ట్రిబ్యూటర్గా మారండి, మా జస్ట్ షాప్ చేంజ్ చేయండి చాలు. మీరు మీ ఆరోగ్యంతో పాటు మీరు చేసిన బిజినెస్లో వాటా ఇస్తామని కూడా కంపెనీ చెప్తుందంటే బహుశా దేశంలో ఎక్కడా లేదు. ఇంత మంచి అవకాశాన్ని మంజునాథ్ రెడ్డి అన్న గారు సద్వినియోగం చేసుకుని ఈరోజు 9,300 రూపాయలు బోనస్గా ఇన్కమ్ తీసుకున్నారు ఈ మంత్. ఆ అన్నకు నెక్స్ట్ మంత్ ఇంకా అంచెలంచెలుగా సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, ఇలా క్రౌన్ డైరెక్టర్, యూసీడీ వరకు అంచెలంచెలుగా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి దేవుణ్ణి నేను ప్రార్థించుకుంటూ, ఆ అన్న ఆ క్రౌన్ డైరెక్టర్ అవ్వడానికి ఎంత శక్తి సామర్థ్యాలు కావాలో అవన్నీ దేవుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 383 మంది కూడా అన్నలాగా అన్న కమిట్మెంట్తో ఎలా వెళ్తున్నారో అదే కమిట్మెంట్తో మిగిలిన లీడర్లు కూడా వెళ్తే 100% ఇందులో నిరుద్యోగ, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి అనారోగ్యం నుంచి బయటపడే ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన స్టార్ డైరెక్టర్ గారు అంబటి శ్రీనివాసరావు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు సార్. చూడండి, ఒక వెలుగు డిపార్ట్మెంట్లో దాదాపు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ ఎంప్లాయీ చెప్తున్న మాటలు. సో ఇక్కడ మనకున్న అవకాశం, ఒక ఇంపార్టెన్స్ తెలియాలంటే ఈ బిజినెస్ గురించి కంప్లీట్గా తెలుసుకుని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా ఒక 2 నుంచి 3 నెలలు మనం నిలబడితే, అయితే నాకు తెలిసి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఫిబ్రవరిలో రాజు సార్ జర్నీ స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో బలవంతంగా ఒకరోజు సండే నేను విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది. రాజు సార్తో పాటు ఇంకా ఒక 7-8 మెంబర్స్ మేము వెళ్ళడం జరిగింది విజయవాడ. అక్కడ ఒక మీటింగ్ అటెండ్ అయిన తర్వాత రాజు సార్ నిర్ణయం తీసుకున్నాడు. రైట్, దాని గురించి రైట్
చెప్పండి సార్, చెప్పండి. నేను అన్మ్యూట్ మీరు చేసుకున్నాను. మళ్ళీ మధ్యలో మాట్లాడేదానికి ఉండదని మీకు హ్యాండ్ మీరు రైజ్ చెప్పండి. చేశాను. మీరు చెప్పండి. కంప్లీట్ చేయండి సార్. మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్. సారు మాకు ఫిబ్రవరిలో జాయిన్ అవ్వడానికంటే ముందు ఒక స్మాల్ స్టోరీ ఉందండి. నాకు సారు 2023లో ఫిబ్రవరిలో పరిచయం అవ్వడం జరిగింది. మాకు కల్పన మేడం అని మా అప్లైనరు, తర్వాత రాధా మేడం అని మా అప్లైనరు, వీళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి బలవంతంగా సరిగమ హోటల్ హిందూపురం నందు కూర్చోబెట్టి, నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నేనేదో ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు కూడా నన్ను తీసుకెళ్లి బలవంతంగా ఈ వెస్టేజ్ క్లాస్ చెప్పడం జరిగింది. సారు అప్పుడప్పుడే హైదరాబాద్ నుంచి సారు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్ను వదులుకొని పూర్తి ఫుల్ టైం వెస్టేజ్లో చేయాలని చెప్పి ఆ జాబ్కి రిజైన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది హిందూపూర్. ఆ కొత్తలోనే నేను సార్కు నా దగ్గర నన్ను సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ స్టోరీ అంతా సార్ చెప్పడం జరిగింది. నేను పెద్దగా నమ్మలేదు సార్. ఎందుకంటే నేను కూడా మొదట్లో చాలా నెగిటివ్‌తో ఉన్నాను. ఈ వెస్టేజ్ కంపెనీ డూప్లికేట్, దీంట్లో జనాలు నష్టపోతారు. మనమంతా ఏదో పబ్లిక్‌లో పనిచేస్తుంటాము. ఇదేదైనా బ్యాడ్ నేమ్ వస్తే మనకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకు, మనకి అంతో ఎంతో మంచి పేరు ఉంది. దాన్ని ఎందుకు మనం పోగొట్టుకోవాలని చెప్పి నేను సార్ దగ్గర వినేసి అక్కడే నేను వచ్చేటప్పుడు ఆ గేట్‌లోనే నేను ఈ విన్న మాటలన్నీ అక్కడే వదిలేసి వచ్చేసేయడం జరిగింది. సార్ కూడా మళ్ళీ ఎప్పుడు కనపడినప్పుడల్లా వెస్టేజ్ గురించి గుర్తు చేస్తే నేను సార్ దగ్గర నాకు కొంచెం బిజీ ఉంది సార్, మాకు మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలని చెప్పి వినుకోకుండా రావడము, ఇట్లా 1 ఇయర్ నేను వేస్ట్ చేయడం వల్ల నేను ఎంత నష్టపోయినానో ఒకసారి మీకు దాన్ని కూడా చెప్తాను. ఆ విధంగా నేను చేయడం వల్ల సారు కనపడినప్పుడల్లా వెస్టేజ్ గురించి పరిచయం చేసి ఇందులో ఉన్న ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పరిచయం చేయాలని చాలా ట్రై చేశారు సారు. నేను ఆ అవకాశం సార్‌కి ఇవ్వుకోకుండా 1 ఇయర్ నేను కాలాన్ని వృధా చేయడం జరిగింది. ఇక్కడ తర్వాత ఒకరోజు నేను సరిగమ హోటల్ దగ్గర ఉండి అక్కడి నుంచి ఏదో భోంచేసుకొని వెళ్ళేటప్పుడు సారు నాకు సారు ఓపిక నశించిందో ఏమో మరి నాకు తెలీదు గానీ, ఒక పేస్ట్ ఇచ్చి, "కనీసం ఈ పేస్ట్ అన్నా వాడండి మీరు. వాడి బాగుందో లేదో ఒకసారి చెప్పండి సార్" అని చెప్పి అష్యూర్ డెంట్ ఇదే పేస్ట్ ఇవ్వడం జరిగింది. ₹72. అమౌంట్ కూడా నేను ఇంకా ఇవ్వలేదు ఇప్పటికి. ఇవ్వడం జరిగింది. నేను దాన్ని వాడాను. వాడిన తర్వాత మా ఇంట్లో మా మేడం గారు పేస్ట్ చాలా బాగుంది, పేస్ట్ తీసుకోండి అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ పేస్ట్‌తో అప్పుడు సార్‌కి నేను ఫోన్ చేసి, సార్ నాకు పేస్ట్ ఇట్లా కొన్ని ఇంకా 2, 3 ఐటెమ్స్ కావాలని చెప్పి క్లాత్ వాష్, ఫ్లోర్ క్లీనర్ తీసుకోవడం జరిగింది. సారు ఇంటి దగ్గరికి అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు సార్ దగ్గర నేను ఒకే ఒక కండిషన్ అడిగినాననమాట. సార్ మీరు మొత్తం కిట్ అని ఇచ్చి కిట్ మాకు అవసరం లేకున్నా కొనాలని డిమాండ్ చేస్తారా? లేదా మాకేం అవసరమో అవి మాత్రమే కొనుక్కోవచ్చా? అని నేను సార్‌ని అడగడం జరిగింది. 2025 ఫిబ్రవరి 2వ తారీఖు ముందుగా అడగడం జరిగింది. సారు "అలా ఏం లేదు సార్. మేము కిట్ సిస్టమ్ లేదు. మేము ఖచ్చితంగా ఇవన్నీ కొనాలనే కండిషన్ అయితే ఈ సిస్టమ్‌లో లేదు. ఈ వెస్టేజ్ కంపెనీ అట్లా ఎవరిని బలవంతం చేయదని" చెప్పి సార్ చెప్పడంతో, ఒక పేస్ట్ అవసరమైన ఒక పేస్ట్ తీసుకోవచ్చు. లేదా మీకు ఏం అవసరమైతే అదొక్కటే గాని ఒకే ప్రొడక్ట్ దగ్గర కొనొచ్చు గాని, బలవంతంగా అన్నీ తీసుకోవాలనే రూల్ ఏం లేదు ఈ సిస్టమ్‌లో అని చెప్పి చెప్పడంతో, సరేలేండి సార్, మాకు అవసరమైతే మాకేం అవసరమైతే అవి కొంటామని చెప్తే, ఆ రోజుకి నా ఐడీ అట్లే కంటిన్యూగా ఉండడం వల్ల తిరిగి నేను ఆ ప్రొడక్ట్స్ అన్ని వాడి మళ్ళీ వేరే ప్రొడక్ట్ కూడా వాడి చూసినాం మళ్ళీ. ఈ ప్రొడక్ట్‌కి మళ్ళీ మనం సూపర్ మార్కెట్‌లో, కిరాణా షాప్‌లో జరిగే ఆ కెమికల్ ప్రొడక్ట్‌కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉండడం మళ్ళీ మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు సార్ నన్ను విజయవాడ తీసుకొనెళ్ళడం. అక్కడ సెవెంత్ క్లాస్ చదివిండేవాళ్ళు ₹3,00,000 తీసుకోవడము. తర్వాత ఇండ్ల పని చేసేవాళ్ళు ఒక మహిళ, ఇంటింటికి పోయి ఇంటి పని చేసే ఒక మహిళ ₹8,00,000 తీసుకోవడము. 10థ్ క్లాస్ చదివినటువంటి కొంతమంది ₹18,00,000 తీసుకోవడము. అట నైన్త్ క్లాస్ చదివినోళ్ళు 22,00,000 తీసుకోవడము. కల్లారా వాళ్ళు ప్రత్యక్షంగా క్లాస్ చెప్తాంటే విని నేను అక్కడ కనెక్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజు నేను నాతో పాటు ఒక 5 మందిని నా టీమ్ కొత్తగా తీసుకొని పోయినాను నేను ఆ రోజు. వాళ్ళు నేను డిసైడ్ చేసుకొని, ఒరేయ్! ఒరేయ్! మేమింత చదువుకొని కూడా కనీసం ఓ 30, 40 వేలు సంపాదించేదానికి ఇన్ని కష్టాలు పడుతున్నాము. అవలీలగా ఏం చదువుకోకుండా సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయ్యిండేవాళ్ళు కూడా 3,00,000 ఎలా తీసుకుంటున్నారు ప్రతి నెల. ఇంటి పని చేసే ఆమె 8,00,000 ఎలా తీసుకుంటాంది. అనంతపురంలో పనిచేసే, అనంతపురం నుంచి నైన్త్ ఫెయిల్ అయినటువంటి ఒక రామ్మోహన్ సారు 22,00,000 నెలకి ఎలా తీసుకుంటున్నాడు. ఇన్ని కార్లు ఎలా కొంటున్నారు. ఇదేదో బాగుందిరా స్వామి అని చెప్పి దీంట్లో కనెక్ట్‌గా ఇదేదో చేయాలా అని చెప్పి కనుక్కోవడం జరిగింది. అక్కడే మీటింగ్‌లో ఏం చెప్పినారంటే, మీరు చేసే జాబ్‌లో
ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీరు జాబ్ చేసేసిన తర్వాత ఏదైతే మీరు ఖాళీగా ఉంటారో ఆ ఖాళీ టైంలో మీరు రోజుకొకరిని ఇద్దరిని క్లాస్ చెప్పి ఇందులో ఉన్న ఆరోగ్యాన్ని గొప్పతనాన్ని పరిచయం చేస్తే చాలు, మీ ఇన్కమ్ మీ లైఫ్ కూడా మారుతుంది అని చెప్పి చెప్పడము ఈ రోజుకి నాకు మైండ్లో గుర్తుంది. మరి సరేలే అని చెప్పి మనము ఈ ఖాళీ టైంలో మామూలుగానే చాటింగ్స్ వాట్సాప్లు లేదా ఫేస్బుక్లు లేదంటే ఇన్స్టాగ్రామ్లు చూసుకుంటే వృధా చేసేదానికంటే ఇదేదో బాగుందని చెప్పి ఆ రోజు నుంచి మనము ఆ వెస్టేజ్ గురించి చదవడము, వెస్టేజ్ గురించి తెలుసుకోవడము, జూమ్ మీటింగ్‌లకి అటెండ్ అవ్వడము. నేను ఎక్కడైతే ఖాళీ దొరుకుతుందో నా ఆఫీస్ టైం తప్ప మిగిలిన టైంలో దీన్ని ఖచ్చితంగా నేను రోజు ఉపయోగించుకొని నేను ఒక 6 మందిని మాత్రమే జాయిన్ చేశాను లీడర్స్. మీరు బాగా వినండి. కేవలం నేను 6 మందిని ఇప్పుడు కూడా చూడండి నా వాట్సాప్‌లో మీకు స్క్రీన్ షాట్ చూపిమన్నా చూపిస్తాను. నేను జాగ్రత్తగా 6 మందిని మాత్రమే జాయిన్ చేశాను. ఆ 6 మంది వాళ్ళు ఎవరెవరిని ఎక్కడెక్కడ జాయిన్ చేసుకున్నారో నాకు తెలీదు. నాకు తెలియకోకుండానే నాకే తెలీదు నా 380 మంది నా టీంలో ఎవరున్నారో. కానీ స్కోర్ చూపిస్తుంది. వాళ్ళ పేర్లు చూపిస్తుంది యాప్‌లో. అంటే ఎంత గొప్పతనమో చూడండి. అంటే ఇక్కడ రోజుకి మనం ఒక ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో 1 ఇయర్ మనము రోజుకి గంట పని చేసినామంటే, నేను 6 మందికి 6 గంటలు వెచ్చించినాను అంతే కేవలం. ఆ 6 మంది 6, 6 గంటలు వాళ్ళ కింద వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళంతా ఒక్కొక్క గంట మనం పని చేసేదంతా మనకి స్కోర్ పెరుగుతుంది. మనకి టీం పెరుగుతుంది. మనకి బిజినెస్ పెరుగుతుంది. ఈ కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత నాకు అవగాహన వచ్చింది. ఓహో! ఇంత ఈజీగా ఉంటుందా అని. నేను 6 మందిని జాయిన్ చేసి వదిలేసి వాళ్ళకి క్లాస్ చెప్పడము, జూమ్ మీటింగ్‌లకి అటెండ్ చేపించడము, వెస్టేజ్‌లో ఉన్న గొప్పతనాన్ని పరిచయం చేయడం తప్ప నేను ఇంక వేరే ఏం పని చేయలేదు. నాకు తెలియకోకుండా నా స్కోరు నా టీము 383 అయ్యారు. నేను ఎవరో 383 మంది పేర్లు తెలీదు. నిజంగానే నేను ఇంతవరకు 383 మందిలో దాదాపు నేను 200 మందిని ఇంతవరకు నేను చూడుకున్నోళ్ళు నేనెవరో వాళ్ళకి తెలీదు. వాళ్ళెవరో నాకు తెలీదు. కానీ వాళ్ళు మన టీమ్‌లో ఉండడం ఈ ఈ గొప్పతనం అంతా అంబటి శ్రీనివాసరావు సార్‌కి, మన స్టార్ డైరెక్టర్ గారికి, వెస్టేజ్ కంపెనీకే చెందుతుందండి. ఎందుకంటే ఎవరో తెలియకున్నా కూడా వాళ్ళు కొనుక్కునే డబ్బుల్లో, వాళ్ళు చేసే బిజినెస్‌లో, వాళ్ళ టీమ్ చేసే బిజినెస్‌లో మనకి కమిషన్ వస్తుందిక్కడ. చూడండి ఎంత గ్రేట్ ఆపర్చునిటీనో. ఇలాంటి అవకాశాన్ని మనము ఈరోజు నేను ఏమీ పని చేయకున్నా కూడా నెక్స్ట్ మంత్ నాకు 20,000 రూపాయలు అకౌంట్‌లో పడుతుంది. ఎలా పడుతుందంటే ఫస్ట్‌లో మనం గ్రౌండ్ వర్క్ చేయడము, జాగ్రత్తగా చేయడం, ఈ వెస్టేజ్‌లో జూమ్ మీటింగ్‌లో క్లారిటీగా విని సబ్జెక్ట్ తెలుసుకోవడం, ఇవి 2 తప్ప నేనేమి ఇక్కడ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలేదు. నా ఉద్యోగంలో డ్యూటీ చేసే సమయంలో నేను వెస్టేజ్‌కి ఎప్పుడు కూడా టైం కేటాయించలేదు. ఒక్కొక్కసారి అవసరమైతే వెస్టేజ్‌నైనా వదిలేసుకుంటాను కానీ మన డ్యూటీకి మాత్రం 100% పోయినాను. కానీ ఎప్పుడైనా నువ్వు ఎందుకయ్యా వెస్టేజ్‌లో పని చేయకుండా నువ్వు డ్యూటీ చేస్తున్నావు అని చెప్పి మన వెస్టేజ్‌లో ఎవరు కూడా నన్ను ప్రశ్నించలే ఇంతవరకు. అంటే ఇక్కడ మనకెవరు బాస్ లేరు. మనం ఎంత క్లారిటీగా, మనం ఎంత మనస్ఫూర్తిగా, ఎంత క్వాలిటీగా, ఎంత బాధ్యతగా మనం పనిచేస్తే మన దగ్గర ఉన్నటువంటి టీమ్‌ని ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎంత నీట్‌గా, క్వాలిటీగా మనం లీడర్‌షిప్ క్వాలిటీస్ నేర్పిస్తామో ఇంగ అంతే. మనం పని చేసినా చేయకపోయినా ఆ లీడర్స్ వాళ్ళ క్వాలిటీస్‌ని వాళ్ళ టీమ్‌లో ఉన్న వాళ్ళకి డెవలప్ చేసుకుంటా వెళ్ళిపోతుంటారు. పెద్ద పెద్ద లీడర్స్ మన గ్రూప్‌లో మనకు తెలియకోకుండా తయారవుతారు. ఈరోజు చూడండి లీడర్స్, నేను ఒక చిన్న ఉద్యోగిని. స్టేట్ గవర్నమెంట్‌లో ఒక వెలుగు ఆఫీసర్ అనేది ఒక చిన్న ఉద్యోగం నాది. నా టీమ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు. గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. ఎంపీడీఓ వాళ్ళు ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంటల్స్ ఉన్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. అంటే ఇక్కడ నేనేమో పెద్ద గొప్ప అని ఏం చెప్పలేదు కానీ ఇక్కడ టీంలో ఇక్కడ ఇక్కడ ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక డిసిప్లిన్ అనేది నేర్పుతుంది ఇక్కడ. అంటే ఎవరికెవరు బాస్ కాదు. ఇక్కడ నేను నా టీంలో వాళ్ళకి నేను ఏ రోజు కూడా ఫోన్ చేసి మీరు ఈ పని చేయండి అని ఎక్కడా టార్గెట్ ఇవ్వలేదు. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి ఇన్కమ్ వాళ్ళే టార్గెట్ చేసుకోవచ్చు. ఎవరి ఇన్కమ్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఆ టార్గెట్‌కి అచీవ్ అయ్యే విధంగా నాకంటే ఎక్కువ ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ ఉన్నాను. నా టీంలో ఎవరైనా కూడా క్రౌన్ అయిపోవచ్చు. నా టీంలో క్రౌన్ డైరెక్టర్ అయి ఉన్నా కూడా నేను సిల్వర్‌గానే ఉండొచ్చు. అంటే ఇక్కడ నేను నాకు ప్రమోషన్ వస్తేనే నా టీంలో వాళ్ళకి ప్రమోషన్ రావాలనే రూల్ అయితే ఖచ్చితంగా లేదు ఇక్కడ. నా టీంలో 383 వ్యక్తి కూడా క్రౌన్ కావచ్చు. అంత మాత్రాన నేను ఆ క్రౌన్ కంటే ముందు పోస్టులకు పోవాలనే రూల్ అయితే లేదు. అంటే ఎవరు ఎంత క్వాలిటీగా పనిచేస్తారో, ఎంత
క్వాలిటీగా ఈ బిజినెస్ని అర్థం చేసుకుంటారో, ఈ బిజినెస్లో ఉన్నటువంటి గొప్పతనం, ఈ ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి గొప్పతనం, ఈ హెల్త్ సప్లిమెంట్లో ఉన్నటువంటి గొప్పతనం, ఇక్కడ రైతులు మన గ్రాన్యువల్ వాడి ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారో, ఈ ఈ గ్రాన్యువల్ అనేది భూమికి ఎంత సారవంతాన్ని ఇస్తుందో, ఈ గ్రాన్యువల్ యొక్క గొప్పతనాన్ని రైతులకి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళకి మనము ఈ గ్రాన్యువల్ అనేది మనం పరిచయం చేసినామంటే ఆ రైతు ఇంకా లైఫ్ లాంగ్ జీవితాంతము వెస్టేజ్లో గ్రాన్యువల్స్ని కొంటారు. ఎందుకంటే అంత క్వాలిటీ, అంత వర్మీ కంపోస్ట్ అనేది సేంద్రియ ఎరువులు ఇప్పుడున్నటువంటి కాలంలో ఎక్కడ దొరకలేదు సార్. రైతే మన భారతదేశానికి వెన్నెముక అని చెప్పి దేశమంతా చెప్తున్నారు. ఆ రైతు ఈరోజు అప్పుల పాలై పురుగుల మందులు తాగి చనిపోయే కాలం ఇప్పుడు. పురుగుల మందులు వాడి పంటలు పండక అప్పులు ఎక్కువైపోయి చనిపోయే ఈ తరుణంలో వెస్టేజ్లో ఉన్నటువంటి ఎరువుల యొక్క గొప్పతనం ఎంత చెప్పినా చాలదు. మీరు యూట్యూబ్లో వెస్టేజ్ గ్రాన్యువల్స్ యొక్క ఉపయోగాలు అని మీరు జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ వీడియో వింటే చాలు మీకు ఎంతమంది వేల మంది వాళ్ళ రైతుల యొక్క ఆనందాలు, వాళ్ళ యొక్క మనసులో నుంచి ఆనంద బాష్పాలు వస్తుంటే నిజంగానే అవన్నీ మేము చెప్తే గొప్ప అనుకుంటారు. వాస్తవానికి నేను కొత్తపల్లిలో ఇచ్చినాను, పులిమితిలో ఇచ్చినాను, సంతేబిందూరులో ఇచ్చినాను, గొర్రపల్లిలో ఇచ్చినాను ఎరువులు. ఎక్కడ కూడా జూమాకలపల్లిలో కూడా ఇచ్చినాను. వీడియోలు ఉన్నాయి మన దగ్గర. వెస్టేజ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నాం. ప్రతి రైతు కూడా అంటే కెమికల్ ఎరువులు వాడి నష్టపోయిన రైతులు మన దాంట్లో తక్కువ ఖర్చుతో 750 రూపాయలకి అర్ధ ఎకరాగా పండియచ్చు. కేవలం ఎకరాకు 30 క్వింటాలు పండితే గొప్ప కదా. కెమికల్ ఎరువుల్లో మొక్కజొన్న కాల్ ఎకరా 1000 రూపాయలు ఎరువులు 700 రూపాయలు 1500 రూపాయలు పెట్టి ఒక ఎరువు కాల్ ఎకరాకు వేయడం వల్ల 13 క్వింటాలు మొక్కజొన్నలు పండినారు. అంటే ఎకరాకి 50 క్వింటాలు. అంటే ఎంత హై క్వాలిటీ ప్రొడక్ట్ ఉందో చూడండి ఒకసారి. దిగుబడి ఎంత ఎక్కువ వచ్చింది మన కంపెనీలో. అంటే ఇంత ఆకులు, పురుగులు, కుళ్ళిన పురుగులతో చేసినటువంటి క్వాలిటీ ఎరువులు. అంటే ఇందులో జీరో కెమికల్. ఇందులో కూడా భూమి బలమై సారవంతమై నెక్స్ట్ మళ్ళీ దాన్ని కంటిన్యూగా వాడడం వల్ల భూమి ఇంకా బలం పెరిగి రోగనిరోధక శక్తిని తట్టుకునేంత బలం పెరిగి ఇచ్చే ఎరువులు మన వెస్టేజ్లో ఉండేటివి. వాడిన ఇందులో ఉండే గ్రూప్లో ఇప్పుడు దాదాపు 18 మంది ఈ వెస్టేజ్లో ఇప్పుడు జూమ్ మీటింగ్లో వింటున్నారు కదా. వీళ్ళు చాలా మంది వాడిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ వెస్టేజ్లో ఎరువులు. అంటే నేను చెప్పడం ఏమంటే ఇవన్నీ ఎందుకు సార్ మీరు చెప్తున్నారు? అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళు కొంటారు కదా, అడ్వర్టైజ్మెంట్లో చూసుకుంటారు కదా అని చాలా మంది అడిగినారు నన్ను. అడ్వర్టైజ్మెంట్ సెలబ్రిటీలే మనమని కంపెనీ చెప్తుంది. ఇక్కడ ఎవరో డబ్బు ఉండేవాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వానికి ఎందుకు మనం డబ్బు ఇవ్వాలా? ఎవరైతే డబ్బు లేకోకుండా ఇబ్బంది పడుతున్నారో, డబ్బు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ మిడిల్ క్లాస్ వాళ్ళనే మనం సెలబ్రిటీని చేస్తామనే గొప్ప ఆలోచన మన గౌతమ్ బాలి గారికి రావడంతో ఈరోజు మనం అంతా సెలబ్రిటీలే. ఈరోజు ఇక్కడ ఉన్నాం లీడర్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ప్రామిస్ చేస్తున్నాను. 1 ఇయర్ మీరు ఇక్కడ ఈ వెస్టేజ్లో మీరు స్టాండ్ అయి నిలబడితే నిజంగానే మీరు ఒక సచినో, ఒక కోహ్లీనో, ఒక అల్లు అర్జునో, ఒక ఎన్టీఆరో లేదా ఒక మహేష్ బాబునో వాళ్ళు ఎంతైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే డబ్బు తీసుకుంటారో దానికి రెండింతలు మీరు తీసుకుంటారు. కంపెనీ ఉద్దేశమే అది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే నా సెలబ్రిటీ. నా కంపెనీని ఎవరైతే షాప్ చేంజ్ చేసి నా కంపెనీలో ప్రొడక్ట్ కొంటారో వాళ్ళే నా పార్ట్నర్సు. వాళ్ళ బిజినెస్లో నేను వాళ్ళకు వాటా ఇస్తానని చెప్పే ఒకే ఒక కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ఎక్కడ కంప్లైంట్ లేకోకుండా ఏ ప్రొడక్ట్ అయినా ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోండి. కెమికల్ ఉంటే మీకు వాపసు డబ్బులు, సైడ్ ఎఫెక్ట్ ఉంటే మీకు డబ్బులు వాపసు, మీకు ప్రొడక్ట్ నచ్చలేదంటే మీకు డబ్బులు వాపసు. ఏ కంపెనీ అయినా చెప్తుందా? లీడర్స్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకే ఒక కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ మాత్రమే మనకి ఇంత గ్యారెంటీ ఇస్తుంది. మనము ప్రతి నెల 3 నుంచి 4 వేల రూపాయలు ఏ కిరాణా షాప్లో ఖర్చు పెట్టేస్తున్నాం, ఏ సూపర్ మార్కెట్లో ఖర్చు పెట్టేస్తున్నాం. ₹1 తిరిగి మళ్ళీ మనకు రాదు. ప్లస్ మనకు అనారోగ్యం జోబులోకి వచ్చేస్తుంది ఆ రోజే మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న రోజు. ఈరోజు వెస్టేజ్ గ్రూప్లో నేను ఒక పోస్ట్ పెట్టాను నరేంద్ర మోదీ గారిది.
ఆయిల్ చాలా భయంకరంగా ఉంది. నెక్స్ట్ అంతా ఒబిసిటీ, తర్వాత బీపీ, షుగర్లు, హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళు ఎక్కువ అయిపోతారు. ఈ ఆయిల్ వాడకం చాలా తగ్గించాలా, చాలా కెమికల్ ఉందని చెప్పి ఈరోజు స్వయాన నరేంద్ర మోదీ మన ప్రధానమంత్రి గారు ఈరోజు స్వతంత్ర దినోత్సవం మన 15 ఆగస్టు ప్రోగ్రాంలో ఈరోజు మన ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు మార్కెట్లో ఎంత కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే రానున్న కాలం ఇంకా భయంకరంగా మారిపోతుంది. కెమికల్ లేనిదే ఏ ప్రొడక్ట్ అమ్మే పరిస్థితుల్లో లేదు. మనము డబ్బులు ఇచ్చి, మనం కష్టపడి, మన పిల్లలు బాగుండాలా, మనం బాగుండాలా, మన ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మనకు తెలియకనే పోయి ఆ కిరాణా షాప్‌లోనో లేదంటే సూపర్ మార్కెట్‌లోనో ఉండే కెమికల్ ప్రొడక్ట్ తీసుకొని మనకు తెలియకోకుండా ఆహారం ద్వారా మనం తీసేసుకుంటున్నాము. దయచేసి ఇక్కడ మన ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కొనే ఆ వేస్టేజ్ ప్రొడక్ట్, కిరాణా షాప్‌లో ఉన్న ప్రొడక్ట్ 2 మీరు ఎక్కడన్నా ఏ ల్యాబ్ కన్నా పోయి చెక్ చేసుకోండి. కెమికల్ ఏదుంటే అది మానేయండి. మన ఆరోగ్యం ఏది కాపాడుతుందో దాన్ని కంటిన్యూ చేయండి. కేవలం మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన పిల్లల ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెస్టేజ్‌కి జాయిన్ అవుతారు. వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి జీరో కెమికల్, జీరో సైడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్ అన్ని వాడతారు, వాడిస్తారు. ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వ్యవస్థ లాగా ఉంది ఇది. అంటే వెస్టేజ్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో, వెస్టేజ్‌లో ఎవరైతే జాయిన్ అయ్యి ప్రొడక్ట్ కొంటారో, ఈ కంపెనీలో వాళ్ళు పార్ట్నర్సే కాదండి, పెద్ద వ్యాపారవేత్తలు అవుతారు. ఈరోజు 1,50,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. 1,68,00,000 తీసుకునే ఏ వ్యాపారవేత్త అయినా కూడా ఇంక అంతకంటే ఎక్కువ సంపాదించలేరు నాకు తెలిసి. మనం ఏమీ రూపాయి ఖర్చు పెట్టకుండా, రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా, ఒక మనిషిని, కూలి మనిషిని మనం పెట్టుకోకుండా, మనం నోటి మాటే పెట్టుబడి. మన నోటి మాటే పెట్టుబడి. ఇంగింతకంటే ఎక్కువ ఏమీ లేదు. మనం ఇక్కడ ఈ ప్రొడక్ట్‌లో కూడా మనకి నచ్చుకోకుండా ఉంటే మనం రెఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం వాడి ఏ ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది అని అనిపిస్తుందో అది మీ ఫ్రెండ్స్‌కి, మీ స్నేహితులకి, మీ మిత్రులకి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి మీరు పరిచయం చేస్తే చాలు. అదే మీకు ఆదాయం తెచ్చిపెడుతుంది. ఎక్కడైనా ఇంతకంటే మంచి ఆఫర్ ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి బంపర్ ఆఫర్ ఎక్కడ లేదు అంటే రోజు 5:30కి దయచేసి మీ అందరికీ నేను తెలియజేయడం ఏమంటే రోజు 5:30కి జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వండి. ఇందులో ఆఫర్ విషయాలు గ్రూప్‌లోకి వస్తున్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు చూడండి, కిరాణా షాప్‌లో దానికి ఏ గ్యారంటీ లేకపోయినా ఎవరు మాట్లాడరు. కిరాణా షాప్‌లో ఎం అంటే తక్కువ ఎవరైనా ఇవ్వకపోయినా కూడా ఎవరు మాట్లాడరు. కిరాణా షాప్‌లో కన్సిస్టెన్సీ ఆఫర్ లేదు. అయినా ఎవరు మాట్లాడరు. అవన్నీ మన దాంట్లో ఇస్తామంటే మన దాంట్లో కొనేదానికి కూడా సిద్ధంగా కొంతమంది ఉండరు. ఎందుకంటే దీంట్లో బెనిఫిట్ వాళ్ళకి తెలీదు. మీరు ఎక్కడైనా గాని ఒకసారి ఆలోచన చేయండి. మనకేమీ బెనిఫిట్ లేకున్నప్పుడు, కనీసం ఆరోగ్యం కూడా రక్షించలేనప్పుడు ఆ ప్రొడక్ట్ మనం కొనడం అవసరమా? మనకు హాని చేసే ప్రొడక్ట్ వాడడం మనకు అవసరమా? ఒక్కసారి మనం ఆలోచన చేసి కిరాణా షాప్ గుడ్ బై కొట్టేయొచ్చు. మనకు ఆరోగ్యం ఇస్తూ, మనకు తెలిసిన వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని మనం పరిచయం చేస్తూ, వాళ్ళ ఆరోగ్యాన్ని ఇస్తూ, మనం ఆదాయం తీసుకునే ఏకైక మార్గం మనకు వెస్టేజే. దయచేసి మీరు ఈ వెస్టేజ్‌ని టైం వృధా చేసుకోకూడదండి. రోజు నేను దాదాపు 1 ఇయర్ కాలం వృధా చేయడం వల్ల ఈరోజు 2023లో పరిచయం వెస్టేజ్‌లో జాయిన్ అయ్యి పని చేసుకునే వాళ్ళు ఈరోజు 1,60,000 నుంచి 3,60,000 తీసుకుంటున్న వాళ్ళున్నారు. నేను ఆ రోజు జాయిన్ అయ్యి ఉంటే కనీసం 20,000 కాదండి, కనీసం ఒక 70,000-80,000 అయినా తీసుకునేవాడిని. నేను 1 ఇయర్ వేస్ట్ చేయడం వల్ల దాదాపు నేను 50,000-60,000 ప్రతి నెల నష్టపోయినట్టు అనిపిస్తోంది. ఇక్కడ ఎవరు మోసం చేసేదేమి ఉండదు. ఎవరి దగ్గర మనం డబ్బులు కట్టించేది ఉండదు. కిరాణా షాప్‌లో కొనేది మానేస్తే చాలు. వెస్టేజ్ షాప్‌లో కొంటే చాలు. ఆరోగ్యము, ఆదాయము, 3 తరాల ఆదాయం అన్నీ ఉంటాయి. కారు, మనం డ్రీమ్ అన్నీ నెరవేర్చుకోవచ్చు. మీరందరూ కూడా ఆదాయము ఇప్పుడు చేస్తున్న మీ ఉద్యోగాలు మానాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ మీ ఆదాయాన్ని మీరు
రెండో ఆదాయంగా వెస్టేజ్ని ఎంచుకుంటూ మనం మన భవిష్యత్తును మార్చుకునే ఒక గొప్ప మార్గము వెస్టేజ్ కాబట్టి ఇందులో మీరు చేయాల్సింది రోజు జూమ్ మీటింగ్ వినడము, మీ టీంని ఫాలో అప్ చేసుకోవడము, ఎవరికైనా హెల్త్ సప్లిమెంట్లు మీరు ఇచ్చింటే ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందని మీరు కనుక్కోవడము, పని చేయలేదంటే వాళ్ళు సరిగా వాడుతున్నారా లేదా, డోస్ కరెక్ట్గా వాడుతున్నారా లేదా జస్ట్ కనుక్కోవడము. ఇవి మాత్రమే మనం పని చేస్తాము. మనకి ఎవరు బాస్ కూడా ఉంటారు. మనకి డౌట్లు వస్తే మనం అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు మన దగ్గర వందల మంది అప్లైనర్స్ ఉన్నారు. మనకి ఎక్కడ డౌట్ వచ్చినా, మనకి ఎక్కడ సమస్య ఉందన్నా వెంటనే ఆన్ ద స్పాట్ లో వాళ్ళు వచ్చేసి మన సమస్య పరిష్కారం చేస్తారు, మన బిజినెస్ కి హెల్ప్ చేస్తారు, మన టీం కి సహాయం చేసే ఒక గొప్ప మనస్తత్వము, ఒక గొప్ప వ్యవస్థ మన వెస్టేజ్ లో ఉంది. దీన్ని మనం అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా జూమ్ ని మిస్ అయితే మీరు కొంత డబ్బును లాస్ అయినట్టే. ఎప్పుడైతే టీంని మీరు జూమ్ మీటింగ్ మీరు అటెండ్ కాకుండా ఉన్నారో ఆ రోజు మీరు డబ్బుని మీరు లాస్ అవుతున్నారు. సెలబ్రిటీ స్థాయి నుంచి మీరు తగ్గి మిడిల్ క్లాస్ లెక్క మీరే మళ్ళీ యూటర్న్ లో వస్తున్నారని అదొక సిగ్నల్. మీరు యూట్యూబ్ లో చూడకపోయినా సరే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5:30కి జూమ్ అటెండ్ అయినారంటే మనలాంటి మనకంటే గొప్ప వాళ్ళు ఈ వెస్టేజ్ లో జీరో నుంచి హీరోలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జీరోలో ఉండే వాళ్ళు హీరో ఎలా అయినారో ఆ జూమ్ మీటింగ్ లో చెప్తారు. ఇంకా గొప్ప విషయం ఏమంటే ఒక్కొక్క రోజు అయితే కొంతమంది పవన్ సార్ లాంటి వాళ్ళు మెడిటేషన్ కూడా మనకి నేర్పిస్తారు. మెడిటేషన్ చేపిస్తూ మెడిటేషన్ అయిన తర్వాత ఇన్కమ్ ప్లాన్ కూడా చాలా మంది చెప్తారు. కాబట్టి ఇలాంటి మోటివేషన్ క్లాసులు కానీ, ఫిజికల్గా మనం డెవలప్ అయ్యే క్లాసులు కానీ, బిజినెస్ ప్లాన్లు కానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, ఇలాంటి క్లాసులు నాకు తెలిసి డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం పోయినా కూడా దొరకవు. ఫ్రీగా రోజు మన ముందరికే మన వెస్టేజ్ గ్రూప్ లో జూమ్ లింక్ పెట్టేస్తారు. మనం జాయిన్ అయితే నిజంగానే కొన్ని లక్షలు ఇచ్చినా అలాంటి క్లాసులు రావు సార్. దయచేసి అలాంటి క్లాసులు మీరు మిస్ చేసుకుంటే ఎంతో అంత మీరు నిజంగా లాస్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. కాబట్టి జూమ్ మీటింగ్లకు మీరు అటెండ్ అయ్యి ఆ వెస్టేజ్ లో ఉన్న గొప్పతనాన్ని మీరు రోజు రోజుకి ఇంకొంచెం మెరుగుపరుచుకుంటూ మన టీంని పెంచుకుంటూ, మన టీం ఎవరైతే మనతో నమ్మి జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కార్ అచీవ్ అయ్యేలాగా టార్గెట్ పెట్టుకొని మీరు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కారు మీరు మీతో నమ్మి ఎవరైతే మీ ద్వారా జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కార్ తీయించి వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు బిజినెస్ మీరు పర్ మంత్ 1,00,000 ఇన్కమ్ రూపాయలు మీరు ఇప్పించినట్టు అయితే వాళ్ళ దృష్టిలో మీరే దేవుళ్ళు. గుడిలో ఉండే దేవుడు కాదు, మీరే నాకు దేవుళ్ళు అని చెప్పి డౌన్లైన్ అంటారు. నిజంగానే నేను నా కళ్ళారా నేను చూసినాను. ఇప్పుడు నేను ఈరోజు 20,000 తీసుకుంటున్నానంటే వెస్టేజ్ లో ఈరోజు నేను 2 కంతులు నేను ఎప్పుడైతే ఇల్లు కొనుక్కున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 కంతులు వచ్చినాయి. 2 కంతులు కూడా నాకు ఆ వెస్టేజ్ లో వచ్చే శాలరీలోనే హోమ్ కంతు కట్ అయిపోతుంది. అంటే నేను వెస్టేజ్ లో చేరుకుని ఉంటే నా శాలరీలోనే వెస్టేజ్ హోమ్ కంతు కట్ అయ్యేది. ఒకసారి ఆలోచన చేయండి. రెండో ఇన్కమ్ గా నేను వెస్టేజ్ ని ఎంచుకోవడం వల్ల వెస్టేజ్ లో నేను మామూలు బయట కొనే కిరాణా షాప్ లో కొనే సరుకులన్నీ మానేసి వెస్టేజ్ లో కొనడం వల్ల ఈ రోజు నాకు వెస్టేజ్ కంపెనీ 2 కంతులు ఈఎంఐలు హోమ్ ఇంటి కంతులు కూడా కట్టేయడము చాలా నీకు నిజంగా నేను అంబటి శ్రీనివాసరావు సార్ నాకు నిజంగా దేవుడు అనిపిస్తారండి. మనకు చూసి ఈ రూట్ లో వెళ్ళండి, ఆరోగ్యం ఆదాయం ఉంది అని చెప్పి నాదుడు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు స్వార్థం వాళ్ళది, ఎవరు కష్టం వాళ్ళది, ఎవరు పట్టించుకోలేని ఈ సమాజంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కేవలం వెస్టేజ్ లో ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయాన్ని ఇచ్చేది కేవలం వెస్టేజ్ ఒకటే. ఇందులో అప్లైనర్లు మీరు ఎక్కడ ఎప్పుడు మీకు అవసరం ఉంటుందో, ఎవరి సహాయం ఎప్పుడు ఏ టైంలో మీకు అవసరం ఉంటుందో వెంటనే స్పందించి మీరు చెప్పిన దగ్గరకు వచ్చి మీ సమస్య పరిష్కారం చేసే వ్యవస్థ ఎక్కడ లేదు. దయచేసి ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకుండా, దీంట్లో మీరు ఏం నష్టపోయేది ఏమి ఉండదు. కేవలం కొంటే సరుకులు కొంటారు, ఇంకా అంతకు మించి ఇంకా ఏమి ఉండదు. ఆ సరుకులు కొనేది మనకి ఇన్ని బెనిఫిట్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దీంట్లో జర్నీ చేస్తే తప్పేముంది. మనకు ఆరోగ్యం ఇచ్చే ప్రొడక్ట్లు మనం కొంటే తప్పేముంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి కంపెనీని మీరు మానుకోకుండా ఇందులో జర్నీ చేస్తూ ఆరోగ్యాన్ని తీసుకొని ఆదాయాన్ని తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ఆదాయం ఎలా వస్తుంది అనేది రోజుకు ఒక రకం, ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే జీరోని ఇంకా హీరో అయింటారో రోజుకు ఒక వ్యక్తి రోజుకు ఒక సబ్జెక్ట్ జూమ్ మీటింగ్ లో 5:30కి చెప్తారు. అదే విధంగా 8% అండ్ అబోవ్ వాళ్ళకి 8 గంటలకి రాత్రిలో జూమ్ మీటింగ్ ఉంటుంది. మళ్ళీ వెస్టేజ్ లో ఉండే వాళ్ళందరికీ కూడా రాత్రి 8:30కి ఒక మీటింగ్ ఉంటుంది. అంటే
పొద్దున 5:30కి, రాత్రి 8:30కి ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అయితే చాలు. మీరు ఇందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుంటే మీకు, మీరు చెప్పే వాళ్ళకి, మీరు ఎవరినైతే జాయిన్ చేయాలనుకుంటారో, ఈ గొప్ప అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ చెప్పేదానికి నాలెడ్జ్ వస్తుంది అంతే. ఇంకంతకు మించి ఏమీ లేదు. ఫ్రీ క్లాసులు ఇవన్నీ. సో ఈ అవకాశాన్ని అందరూ మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మాట్లాడినప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి క్షమించండి. ఇది కేవలం బిజినెస్లో మీ ఆదాయాన్ని, మన ఆదాయాన్ని, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ఒక గొప్ప అవకాశం అని చెప్పి, ఇందులో మోసం ఏం లేదు, స్కామ్లు ఏమి లేవు అని చెప్పి తెలియజేయడంలో ఏదైనా కొంచెం దురుసుగా ప్రవర్తించింటే కొంచెం మన్నించండి అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన స్టార్ డైరెక్టర్ అంబటి శ్రీనివాసరావు గారికి, ఇంతసేపు నా మాటలు బోరు కొట్టినా కొట్టుకుపోయినా విన్నందుకు మీకు కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లు మీ శ్రేయభిలాషి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నాకు స్టార్ అండ్ అబోవ్ వేరే మీటింగ్ జరుగుతుంది పక్కన, అయితే మొబైల్లో జాయిన్ అయ్యాను. రైట్. బోరింగ్ కొట్టలేదు సార్, మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది, మాకందరికి బాగా నచ్చుతుంది. చాలా స్వీట్గా మాట్లాడతారు మీరు. దురుసుగా ఎక్కడ ఏం లేదు. చాలా చాలా మంచి పాయింట్, చాలా యూస్ఫుల్ పాయింట్ చెప్పారు మన టీం అందరికి కూడా. లీడర్స్, దిస్ ఈజ్ అ సింపుల్ బిజినెస్. మనం దీన్ని కాంప్లికేట్ చేయకపోతే చాలా ఈజీ బిజినెస్ ఇది. రైట్, అర్థం చేసుకోండి. ఈ బిజినెస్లో ఉన్న గొప్ప విషయాలు ఏంటి అనేది తెలుసుకుని వాటి కోసం మనం ప్రయత్నం చేస్తే చాలా తక్కువ టైంలో, తక్కువ ఎఫర్ట్స్లో సక్సెస్ అయ్యేదానికి 100% అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మంజునాథ్ రెడ్డి గారికి, రాజు సార్కి, ఇద్దరికి కూడా ఈరోజు సెషన్ లీడ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, విష్ యూ వెల్త్. రేపు మళ్ళీ ఇంకొక సెషన్తో, ఇంకొక టాపిక్తో. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.